ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వాక్యంకి వెళ్దాం. Proverbs chapter 24 verses 17. Proverbs chapter 24 verses 17. Do not be happy when your enemies has trouble. Do not be glad when they are fall. మనిషి ఏం చేస్తున్నాడు? సమస్య వచ్చినప్పుడు, ఎవరికి ఆ సమస్య? శత్రువులకి, మీ యొక్క ఎనిమీస్కి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? మనిషి సంతోషపడతాడు. మనిషి యొక్క స్వభావమే అది. ఒకప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సతాయిస్తారు, ఏడిపిస్తారు. మన శత్రులు సతాయిస్తారు, ఏడిపిస్తారు. మనం సతాయిస్తారు, ఏడిపిస్తారు. కానీ వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు మనకేముంటుంది? లోపల సంతోషం అనేది ఉంటుంది. మనిషి యొక్క స్వభావమే అది. లోపల అదే మనల్ని అంత సతాయించేది కదా, వాళ్ళు మనల్ని అంత సతాయించేది, వాళ్ళకే కష్టం వచ్చింది, మంచి పని అయింది, బాగా అయింది అని చెప్పి మన లోపల ఏం చేస్తారు? సంతోషం పడతారు. ఓకేనా? సో లోపల సంతోషపడతారు. ఓకేనా? కానీ మనకి బైబిల్ ఏం నేర్పిస్తుంది? లవ్ యువర్ ఎనిమీస్ అని చెప్పి అంటాం. శత్రువులను ప్రేమించండి అని చెప్పి అంటాం. కానీ మనం ఏం చేస్తున్నాము? శత్రువులకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? శత్రువులకు ప్రాబ్లం వచ్చినప్పుడు లోపల మనము సంతోషపడుతున్నాం. కానీ మనం సంతోషపడుతున్నాం, ఓకే. కానీ ఆయనకి ఏమవుతుంది తెలుసా? మనం సంతోషపడితే ఆయనకి ఏమవుతుంది తెలుసా? చెప్తాం. కింద 18లో ఉంటుంది చూడండి, 18 verses. The Lord will see this. ఆయన చూస్తున్నాడు. And he might be upset with you and decide not to punish your enemy. చూస్తారా? ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు వాళ్ళ మీద, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు లోపల సంతోషపడడం చూస్తున్నాడు. చూసి ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ఆయన బాధ పెట్టడం నీకు ఇష్టమా? ఆయన బాధ పెడితే అది ఆయనకి కాదు ప్రాబ్లం, మనకి ప్రాబ్లం. ఆయన బాధపడతాడు. ఓకేనా? మనం ఈ లోకంలో జీవించలేం ఆయన బాధపడితే. ఆయన బాధపడి ఏం చేస్తున్నావు తెలుసా? ఏదైతే నువ్వు లోపల సంతోషపడుతున్నావో, నీ యొక్క ఎనిమీస్ శత్రువులను చూసి లోపల సంతోషపడుతున్నావో వాళ్ళకి ఏ సమస్య రాకుండా చూసుకుంటాడంట. అదే అంటుంది, నాట్ టు పనిష్ యువర్ ఎనిమీస్. ఆయన డిసైడ్ చేసుకున్నాడంట, మీ యొక్క శత్రువులకి ఏ పనిష్మెంట్ రాకుండా చూసుకుంటాడంట. నువ్వు సంతోషం పడితే, వాళ్ళని చూసి సంతోషపడితే ఏ సమస్య రాకుండా ఆయన చూసుకుంటాడంట. చూస్తా, ఇప్పుడు ఆయన మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడా? వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడా? వాళ్ళకి ఇస్తున్నాడు. తర్వాత అయితే ఏమైంది? బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది? లవ్ యువర్ ఎనిమీస్. శత్రువులని ప్రేమించండి. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు లోపల సంతోషపడద్దు. ఏం చేయాలి? మనము వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు అట్లా చేసేది ఓకే. మనం గిట వాళ్ళు ఏం చేస్తాం? బయట చూపించుకున్నారు, వాళ్ళ కోపాన్ని మన మీద బయట చూపించుకున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చూపించకుండా మనం ఏం చేస్తున్నాం? లోపల ఏం చేస్తున్నాం? సంతోషపడుతున్నాం. అది తప్పు. అది ఆయనకి బాధపడుతుంది. ఓకేనా? అయితే మనం ఏం చేయాలి? సంతోషపడకుండా మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా? చూసారా ఇంత మంచిగా మనకు నేర్పిస్తున్నాడు. మనం గిట ఈ వాక్యం బాగా చదవండి, బాగా అర్థమవుతుంది. ఓకేనా? చాలా మంచిగా నేర్పిస్తున్నాడు. ఇవన్నీ మనం ఏం చేయాలి? మన లైఫ్లో మనం నేర్చుకునే విషయం. ఎందుకంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈ లోకంలో నడుస్తుంది, ఇట్లాంటివన్నీ నడుస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఇవన్నీ మనం చదివి మనం ఆలోచించాలి. మనం చేసే తప్పు కదా అది. ఓకే, ఆయన బాధ పెట్టదు. ఆయన బాధ పెట్టేది అనుకోండి, మనము మన యొక్క జీవితం చాలా బాధపడతాం. ఓకేనా? దేవుడు దీవించుగాక.